ఏం చెప్తారు నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రసంగంలో చాలా అంశాల్లో లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు వ్యూహాల గురించి కూడా, భవిష్యత్తుకి ఏ రకంగా పునాదులు వేస్తున్న అన్న అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? వాస్తవమే. జనరల్ గా మన యొక్క పద్ధతి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ప్రకారం గవర్నర్ గారి మాట అంటే ప్రభుత్వం యొక్క మాట మీరు ఇందాక చెప్పినట్టుగానే దాని కొత్త ఏమి కాదు, ఆశ్చర్యం ఏమి కాదు. ఏ రాష్ట్రంలోనైనా కానీ ప్రభుత్వం అనుకున్నదే గవర్నర్ చేత వారి ప్రసంగంలో చదివిపిస్తారు, వినిపిస్తారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక ఐటమ్ ఉండి ఒక ఐటమ్ లేదు, నెగిటివ్ ఐటమ్, పని కాని ఐటమ్ లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది బీఆర్ఎస్ సర్కార్ హయాం కూడా అది జరిగింది, కాంగ్రెస్ కూడా అది జరిగింది. కానీ సర్కార్ ఇప్పటికి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు హామీలు ఇచ్చినారు, అమలు ఎందుకు చేసినారు, గవర్నర్ గారు ఏం మాట్లాడినారు, ఏం చదివినారు పక్కన పెట్టండి. మీ అంతరాత్మ ప్రబోధానుసారం మీరు ఆలోచించండి. కాంగ్రెస్ సర్కార్ ఎంత మోసం చేస్తుంది. కాంగ్రెస్ సర్కార్ మీ ఆర్థిక పరిస్థితి ఏమీ లేదు, అయినా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఏమి లేదు చెప్తున్నారు కదా. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వడ్డీలకు ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి లేదు. ఏమైతే తర్వాత మాట, కొత్త ప్రాజెక్టు రోజు ఒకటి ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్టు తర్వాత రాత్ గై బాత్ గై అనే చందంగా ఆ పేపర్లో ఒకరోజు వస్తే తర్వాత ఏముండదు. మీరు ఒక్క మాట చెప్పండి శివకుమార్ గారు, చూపించండి. నాకు కాంగ్రెస్ సోదరుడు జితేందర్ గారిని అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఒక్కటైనా కొత్త బిల్డింగ్ వచ్చిందా? ప్రధానమైనటువంటి ఒక మహానగరంలో ఒక్క దవాఖానా బాగా చేసినారా? ఉస్మానియా యూనివర్సిటీకి పూజ చేసి ఆ పేద పిక్చర్ ముందర పెట్టే ప్రయత్నం చేసినారు, విజిట్ చేసి ఏమైనా స్టార్ట్ అయిందా? ఒక కాలేజ్ బిల్డింగ్ కొత్త కట్టినారా? ఒక స్కూల్ బిల్డింగ్ కొత్త రెంటల్ నుంచి సొంత బిల్డింగ్ వచ్చినారా? ఇది లేదే. ఏ రాష్ట్రమైనా కానీ ఏ దేశమైనా కానీ హ్యూమన్ రిసోర్సెస్ ని డెవలప్ చేస్తే కానీ ఆ దేశ సంపద పెరగదు, అక్కడ ఆ వికాసం జరగదు. చూపించండి, నాకు చూపించండి. సర్కార్ చేసింది ఏం చెప్పండి. కనీసం పిల్లలకు ట్యూషన్ ఫీజులు ఇస్తలేదు. ఇవాళ ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా కానీ అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు అందరు కూడా, మాకు ట్యూషన్ ఫీజులు ఇవ్వండి అని చెప్పేసి. ఇందిరా చౌక్ దగ్గర మొత్తం కూడా బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్ని కూడా మొత్తుకుంటా ఉన్నాయి, ధర్నాలు చేస్తా ఉన్నారు, మాకు ట్యూషన్ ఫీజులు ఇవ్వండి. గత 4 సంవత్సరాలుగా ఇది 5వ సంవత్సరం పూర్తి కావాల్సింది. ఏప్రిల్ మే నుంచి బీఆర్ఎస్ సర్కార్ 2 సంవత్సరాలు ఇవ్వలేదు, కాంగ్రెస్ సర్కార్ 3 సంవత్సరాలు లేదు. ఇంకేం మీకు పట్టి ఉన్నది? ఇంకే ఏ అంశం మీద మీ యొక్క సీరియస్నెస్ చూపించండి. మేము ప్రధానంగా విద్యా వైద్యం మీద లేకుంటే ఇంకేమున్నా కానీ లాభం లేదుగా. లేకుంటే ఈ యొక్క రాష్ట్రం మొత్తంగా కూడా దివాలా కాదు, ఇంకా దశాబ్దాల కాలంగా ఆర్థికంగా పురోగతికి మేకప్ చేసే పరిస్థితి ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా పేద ప్రాజెక్ట్ మూసి గురించి చెప్తున్నారు. ఎస్, మేము వెల్కమ్ చేస్తాం, మంచిది కావాలి. ప్రపంచం మొత్తంగా కూడా ఇంకా ఆకర్షణీయంగా తయారైతే ఇతర కంపెనీలు టూరిస్టులు వస్తారు, కరెక్ట్. మీద ఆర్థిక పరిస్థితి ఎక్కడుంది? ఒక సింగపూర్ కానికి ఆర్థికంగా డెవలప్ కానికి ఈ మధ్య అయినటువంటి ఒక ప్రాజెక్ట్, ఆ నది పరిహాకం మొత్తంగా కూడా 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు. అలాగే ఈ లండన్ 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఫేజ్ వారిగా చేస్తూ పోతే ఆర్థికంగా బలమైనటువంటి దేశాలు అవన్నీ కూడా. మన దగ్గర ఎక్కడ తిండికే 3 పూటలు తిండి, 2 పూటలు తిండి లేనటువంటి పరిస్థితిలో ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. రోజువారీగా హైదరాబాద్ లో చిక్కపల్లిలో కావచ్చు, ఆనంద్ భవన్ సికింద్రాబాద్ కావచ్చు, ఇంకా అనేక చోట్ల సనత్ నగర్ కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కొంపల్లి కావచ్చు, వేల మంది రోజుగా కూలీ వర్క్ కోసం ఈ రోజు మరి జమై నిలబడుతున్నాను, తీసుకెళ్ళండి పని తీసుకెళ్ళండి అని చెప్పేసి. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది ఆర్థిక పరిస్థితి, లేదంటే కుటుంబాల ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఆత్మవంచన చేసుకొని మాట్లాడదు ఎవరు కూడాను. మనమంతా చదువుకున్న వాళ్ళం, టీవీలోకి వచ్చే వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళం అందరం కూడా. కానీ ఎక్కడో ఒక చోట ఆత్మ పరిశీలన ఇంట్లో చేసుకుంటే కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ సర్కారు, బీఆర్ఎస్ సర్కార్ ఏ రకంగా న్యాయవంచన చేసింది ఒక రాష్ట్రానికి. ఇప్పుడు
పర్ క్యాపిటల్ రేషియో పెంచే విధంగా మీ యొక్క ప్రణాళిక ఉండాలి. ఒక్క ఇండస్ట్రీ వచ్చింది ఒక రాష్ట్రంలో, జిల్లాలో చూపించండి. ఒక్క తాలూకా కుటీర పరిశ్రమకు నెలకొల్పేందుకు సపోర్ట్ దొరికిందా మహిళా సంఘాలకు? లేదు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తున్నాం అంటున్నారు కదా, విజన్ 2047 అంటున్నారు కదా BC, SC, శ్రీనివాస్ గారు, విజన్ 2047 అంటున్నారు, భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయంటున్నారు, $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తా ఉంటున్నారు, ఆడబిడ్డలను కోటేశ్వర్లు చేస్తా ఉంటున్నారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. 2.5 సంవత్సరాల్లో ఒక 1%, 2%, 5% ప్రగతి చూపించాలి. ప్రగల్భాలు కాదు, చూపించండి. అంటే హాఫ్ ఆఫ్ ది పీరియడ్ యూ కంప్లీటెడ్ సో ఫార్. సగం ఆల్రెడీ 2 సంవత్సరాలు 4-5 మాసాలు కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకేం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రగతి? ఈ నెత్త నడకన పోతా ఉంటే 2047 కాదు, 2147 కూడా మనం చేరుకోలేము ఆ యొక్క టార్గెట్ ని. కాబట్టి ఒకటి, సర్కార్ దగ్గర డబ్బు లేవు, దాన్ని ఎట్లా రెవెన్యూ జనరేట్ ఓకే, చేయాలి. ఓకే. దాని అర్థం ట్యాక్సులు పెంచడానికి కాదు, ట్యాక్సులు పెంచడం కాదు. ఈ రాష్ట్రంలో డబ్బున్న ప్రజలు, కుటుంబాలు వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి అనేక అవకాశాలు కల్పించి మరి ఆ ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి. దాని లేదు. ఎవరు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు? రైట్ రైట్. ఎన్ని ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఇంతమందికి ఉపాధి కల్పించినారు? లేదు. ఓకే శ్రీనివాస్